అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్ మరియు 28 కేటగిరీల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుందండి కూటమి ప్రభుత్వం. దీనికోసం ముమ్మరంగా కసరత్తులు అయితే ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. కొత్త విధి విధానాలను ప్రకటించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతోంది. అయితే ఇప్పటి వరకు కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టలేదు. అయితే ఇప్పుడు కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ చేపట్టాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనికోసం 27,719 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడం జరిగింది. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ పెన్షన్లకు సంబంధించి కీలకమైన చర్చ అయితే జరిగిందనమాట. ఈ చర్చలో కొత్త పెన్షన్లకు ఎప్పటి నుంచి విడుదల చేయాలి, అప్లికేషన్లు తీసుకోవడం కోసం సచివాలయాల్లో ఎప్పటి నుంచి జీవోని పాస్ చేయాలి, అలాగే దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఏ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అలాగే 28 కేటగిరీల పెన్షన్లకు కాకుండా ఇంకా కొత్తగా ఎవరైనా పెన్షన్లకు అప్లై చేసుకోవాలనుకుంటే కొత్త కేటగిరీలకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించే విధంగా చర్చ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం చూద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్, 28 కేటగిరీల పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అప్లికేషన్ తీసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించి అర్హతలను పరిశీలించినట్టయితే ఆంధ్రప్రదేశ్ నివాసి ఉండాలి, 50 సంవత్సరాలు నిండి ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఏదో ఒక వర్గంలో చెంది ఉండాలి, ఓసీలకైతే అవకాశం లేదండి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ అడ్రస్తో ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ అర్హతలన్నీ ఉన్నట్టయితే 50 సంవత్సరాల పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్టయితే ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఆధార్ అప్డేట్ హిస్టరీ, 6 నెలల కరెంటు బిల్లు సరాసరి, ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని సచివాలయంలో అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకు సబ్మిట్ చేసిన తర్వాత పరిశీలించి అధికారులు దీనికి సంబంధించిన అప్డేట్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మనకి ఎప్పటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ జరగబోతోంది అంటే ఆగస్టు నెల 2వ వారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనున్నారండి. ఆగస్టు నెల 2వ వారంలో అప్లికేషన్లు తీసుకొని వాటిని ప్రాసెస్ చేసి సెప్టెంబర్ నెల 1వ తేదీకంతా పెన్షన్లు అందించే దిశగా ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే మనకు పెన్షన్లు స్పౌస్ పెన్షన్లకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ఉందండి. స్పౌస్ పెన్షన్లు అంటే భర్తకు పెన్షన్ వస్తూ భర్త చనిపోయినట్టయితే భర్త పెన్షన్ను భార్యకు అందించడాన్ని స్పౌస్ పెన్షన్లు అంటారు. ఈ స్పౌస్ పెన్షన్లు ప్రతి నెల కూటమి ప్రభుత్వం అందిస్తూ వస్తుంది. ఈ నెల కూడా స్పౌస్ పెన్షన్లు అయితే అందిస్తుంది అనమాట. ఈ నెల 15వ తేదీలోగా అంటే ఆగస్టు 15వ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది స్పౌస్ పెన్షన్లకు. ఈ స్పౌస్ పెన్షన్లకు అప్లై చేసుకున్నట్టయితే మీకు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్నట్టయితే మీకు అర్హత ఉన్నట్టయితే మీరు ఎవరైతే భార్య ఉంటారో వాళ్ళకు ఈ పెన్షన్ను అందించడం జరుగుతుంది. అంటే సెప్టెంబర్ నెల నుంచే ఈ పెన్షన్ అందించడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా స్పౌస్ పెన్షన్కి సంబంధించిన అప్డేట్ అయితే ఉందండి. ఇక దివ్యాంగ సోదరులకు సదరం సర్టిఫికేట్కు ఇవ్వడం కోసం స్లాట్స్ అయితే బుక్ చేయడం కోసం డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దివ్యాంగ సోదరులు దీన్ని గమనించగలరు. కొత్తగా ఎవరైతే పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్లాట్ బుక్ చేసుకొని సదరం సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. పెన్షన్ 40% నుంచి 85% మధ్య అంగవైకల్యం ఉన్న వాళ్ళకు మాత్రమే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 85% నుంచి 100% మధ్య ఉన్న వాళ్ళకు, వీల్చైర్కే పరిమితమైన వాళ్ళకు, మంచానికే పరిమితమైన వాళ్ళకు, అలాంటి వాళ్ళకు 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దానికి మెడికల్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా పెన్షన్లు అప్లై చేసుకోవడానికి వితంతు పెన్షన్కి సంబంధించి ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్తో పాటు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది.
చేతి వృత్తుల వారికి వారి యొక్క ఐడెంటిటీ కార్డు కావాలి. ఒంటరి మహిళలకు భర్తతో జీవిస్తూ ఉన్నట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగ సోదరులకు సదరం సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఈ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయడంతో పాటు అప్లికేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అధికారులు మీ అర్హతలను పరిశీలించి మీకు అర్హతలన్నీ ఉన్నట్టయితే మీకు ఈ పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది. దీనికోసం మీరు మీకు అర్హత ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం ముందుగా మీరు గూగుల్ని ఓపెన్ చేసినట్టయితే అక్కడ మీరు ఏపీ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని కొట్టినట్టయితే గూగుల్లో మీకు ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే వస్తుందో ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే కేటగిరీ జనరల్ సెలెక్ట్ చేసుకోవాలండి. జనరల్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు పెన్షన్కి అర్హత ఉందో లేదో తెలుస్తుందన్నమాట. ఇలా చేసినట్టయితే మీకు 7 పాయింట్స్ అయితే రావడం జరుగుతుందండి, కీ పాయింట్స్. ఈ 7 పాయింట్స్లో సాటిస్ఫైడ్గా ఉన్నట్టయితే మీకు పెన్షన్ రావడం జరుగుతుంది. 7 పాయింట్స్లో ఏ ఒక్క దానికి అన్సాటిస్ఫైడ్ ఉన్నా మీకు పెన్షన్ అనేది రావడం జరగదు. 7 పాయింట్లు ఏంటంటే మనకు ముఖ్యంగా 3 ఎకరాల మాగాని ఉండాలి, అంతకన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇక 10 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదు. 1000 చదరపు అడుగుల కన్నా భూమి తక్కువే ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇంకా ఇంట్లో ఎవరు కార్ అయితే కలిగి ఉండకూడదు. ఇంటి అవసరాల కోసం కార్ అయితే కలిగి ఉండకూడదు. ప్రైవేట్గా ఇంటి అవసరాల కోసం కార్ ఉండకూడదు. ట్యాక్సీకి మరియు ట్రాక్టర్కి అయితే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇక కరెంటు బిల్ వచ్చేసి 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువ రాకూడదు. ఇక ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 కన్నా తక్కువ ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 కన్నా తక్కువ ఉండాలి. ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండకూడదు. ఈ 7 సూత్రాలకి మీకు సాటిస్ఫైడ్గా ఉన్నట్టయితే మీకు పెన్షన్ రావడం జరుగుతుంది. లేకపోతే మీకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరగదనమాట. పెన్షన్ సంబంధించిన అప్డేట్ అంటే ఇదేనండి. మనకు పెన్షన్లు వచ్చేసి 15 లక్షల మంది కొత్తగా అప్లై చేసుకోవడానికి ఉన్నట్టుగా అంచనా వేస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ 15 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయడం కోసం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనిపైన క్యాబినెట్ మీటింగ్లో చర్చ కూడా జరిగింది. అతి త్వరలోనే ఆగస్టు నెల 2వ వారంలోనే పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనున్నారు. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ చెప్పాను కదండి, ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ సిద్ధంగా ఉంచుకోండి. ఇక 50 సంవత్సరాల పెన్షన్కు 50 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఓసీలకు అయితే 50 సంవత్సరాల పెన్షన్ అయితే ఇవ్వడం జరగదు. ఇది పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.